హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్, ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం. సో మెయిన్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే మనము ఫైనల్ అకౌంట్స్ చేసే ముందు అన్ని లెడ్జర్ బ్యాలెన్స్ అన్నీ కూడా ఒక స్టేట్మెంట్లో రాసుకునే విధానాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. అంటే మనం ముందు ఫైనల్ అకౌంట్స్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్టేట్మెంట్లో క్లియర్గా రాసుకోవాలి. అంటే లెడ్జర్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అన్నీ కూడా ఒక స్టేట్మెంట్లో రాసుకునే విధానాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. సో ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. సో లెడ్జర్లో మనకు డెబిట్ బ్యాలెన్స్లు, క్రెడిట్ బ్యాలెన్స్లు ఉంటాయి కాబట్టి డెబిట్లో ఎంత ఉంటుందో క్రెడిట్లో కూడా అంతే ఉండాలి. కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉందో క్రెడిట్ బ్యాలెన్స్ కూడా అంతే ఉండాలి. అంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఎంత వచ్చిందో క్రెడిట్ సైడ్ కూడా అంతే రావాలి, అంటే ఈక్వల్గా రావాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కావాలి. సో ఇదే అనమాట ట్రయల్ బ్యాలెన్స్కు సంబంధించి. సో దీనికి మనకు ఒక విధానం ఉంది, షార్ట్కట్ మెథడ్. ట్రయల్ బ్యాలెన్స్ చేయడానికి షార్ట్కట్ మెథడ్ ఉంది. ఆ విధానం ఒకసారి చూడండి. ఫస్ట్ డెబిట్ సైడ్ ఏమేమి తీసుకోవాలి అది చూడండి. ఎక్స్పెండిచర్, పర్చేజ్, అసెట్స్, సేల్స్ రిటర్న్స్. ఇవి మనకు డెబిట్ సైడ్ ఉంటాయి. ఎందుకు డెబిట్ సైడ్ వస్తాయంటే ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా డెబిట్ అవుతాయి కదా, అది. పర్చేజ్ కూడా డెబిట్, అసెట్స్ కూడా డెబిట్ అవుతాయి, సేల్స్ రిటర్న్స్ కూడా డెబిట్ అవుతాయి. ఎందుకు డెబిట్ అవుతాయంటే సేల్స్ అంటే అమ్మినము, ఇవి సేల్స్ రిటర్న్స్ కదా, అమ్మినేటివి మళ్ళీ మనకే వస్తున్నాయి, అంటే కమింగ్ ఇన్ టు ద బిజినెస్, అందుకు అది డెబిట్ అవుతుంది. సో డెబిట్ సైడ్ వచ్చేటివి ఇవి అనమాట. ఎక్స్పెండిచరు, పర్చేజు, అసెట్స్, సేల్స్ రిటర్న్, ఇవి డెబిట్ సైడ్ ఉంటాయి. సో క్రెడిట్ సైడ్ చూడండి. ఎక్స్పెండిచర్కి ఆపోజిట్ ఏంది? ఇన్కమ్. క్రెడిట్ సైడ్ ఇన్కమ్ ఉంటుంది. పర్చేజ్కి ఆపోజిట్ ఏంది? సేల్స్. నెక్స్ట్ అసెట్స్కి ఆపోజిట్ ఏంది? లయబిలిటీస్. సేల్స్ రిటర్న్కి ఆపోజిట్ పర్చేజ్ రిటర్న్. ఇవి మనం షార్ట్కట్ విధానంలో ట్రయల్ బ్యాలెన్స్ చేయటం. మళ్ళీ చూడండి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయని చెప్పినాం కదా రూల్ ప్రకారం. సేల్స్ కూడా క్రెడిట్ అవుతాయి, లయబిలిటీస్ కూడా క్రెడిట్ అవుతాయి, పర్చేజ్ రిటర్న్ కూడా క్రెడిట్ అవుతాయి. ఎందుకు పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతాయి? మనం పర్చేజ్ చేసినప్పుడు డెబిట్ అయి ఉంటుంది, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నామంటే క్రెడిట్ సైడ్ రాయాలి. సో ఇదే అనమాట, పర్చేజ్ రిటర్న్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసే విధానం ఇది, మీరు బాగా నోటెడ్ చేసుకోండి ఇది. మళ్ళీ ఒకసారి చూడండి, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచరు, పర్చేజు, అసెట్స్, సేల్స్ రిటర్న్. ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఎనీ ఎక్స్పెండిచర్, శాలరీస్, రెంటు, కమిషను, డిస్కౌంట్, ఇలాంటి ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా డెబిట్ సైడే వస్తాయి. ఇన్కమ్ అంటే ఎనీ ఇన్కమ్. సో ఇది మనకు సూత్రము. సరే, ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాము. ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఇది ప్రాబ్లం. ఇలా అడుగుతాడు మనకి, ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. సరే, ఫస్ట్ది డేటార్స్. డేటార్స్ 10,000, క్యాపిటల్ 50,000, క్రెడిటార్స్
2000 salaries 600 cash 35,000 sales 2000 purchases 8,400. సో ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇది మన అకౌంట్ ఫార్మేట్లోనే చేయండి, ఈజీగా ఉంటుంది. అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ డెబిట్ అని, క్రెడిట్ సైడు రైట్ సైడ్ క్రెడిట్ అని రాసుకోండి. సో ఇది డెబిట్ సైడ్, అక్కడ క్రెడిట్ సైడ్. ఇది అమౌంట్ కాలము, ఇక్కడ క్రెడిట్ సైడ్ కూడా అమౌంట్ కాలం. ఇవి ఓన్లీ పర్టికులర్స్ అని రాసుకోండి. పర్టికులర్స్ ఇవి రూపీస్, క్రెడిట్ సైడ్ కూడా పర్టికులర్స్ రూపీస్. పైన హెడ్డింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అని రాయండి. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్ అని అక్కడ కార్నర్లో రాయండి. ఇక ఇక్కడ పర్టికులర్స్ రూపీస్, అక్కడ పర్టికులర్స్ రూపీస్, మధ్యలో పేరు రాయడం మర్చిపోద్దండి. ట్రయల్ బ్యాలెన్స్. ఇంకా ఇప్పుడు చూడండి, ఫస్ట్ డేటార్స్. డేటార్స్ అంటే అసెట్ కదా, డెబిట్ అవుతుంది. ఇక్కడ రాయండి డేటార్స్ 10,000. ఇంకొకటి ఏముంది, క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏం చెప్పాము మనము, ఓనర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినాం కదా. సో లయబిలిటీ అవుతుంది. లయబిలిటీస్ ఇప్పుడు క్రెడిట్లో రాయాలి. క్యాపిటల్ 50,000. నెక్స్ట్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ కూడా లయబిలిటీ. క్రెడిటార్స్ 2,000. శాలరీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆల్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి డెబిట్ అని చెప్పినాము కదా. శాలరీస్ 600. క్యాష్ అసెట్. క్యాష్ అంటే అసెట్, ఫర్నిచరు, ల్యాండ్, మెషనరీ, బిల్డింగ్ ఇవన్నీ కూడా అసెట్సే. మళ్ళీ చూడండి, క్యాష్ బ్యాంకు, క్యాష్ అట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత ల్యాండ్, మెషనరీ, ఫర్నిచరు, బిల్డింగు, ఓన్లీ క్యాష్, ఇలాంటివన్నీ కూడా అసెట్స్. అందుకు క్యాష్ డెబిట్ అవుతుంది 35,000. తర్వాత సేల్స్. సేల్స్ క్రెడిట్ కదా, సేల్స్ క్రెడిట్లో రాయాలి 2,000. పర్చేజ్ డెబిట్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్. పర్చేజ్ 8,400. రైట్. సో మొత్తం అన్నీ ఎంటర్ చేసినాము. ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే రెండు వైపులా సమానంగా రావాలి. 0 0 6 4 10 14 5 54,000. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా 54,000 వచ్చింది. 2 2 4, ఇది ఒకటి 5, 54,000. సో రెండు వైపులా సమానంగా వచ్చింది. సో ఇది మనకు ట్రయల్ బ్యాలెన్స్. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటివి కొత్త వీడియోలు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే కొత్త వీడియోలు మళ్ళీ మీకు నోటిఫికేషన్ రూపంలో పైన వస్తూ ఉంటాయి. చూసి మీరు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.